అవును, భవానీ శంకరుడు ఎందుచేతనో ఇంకనూ రాలేదు. మైత్రి యందు ఎంత మహిమ ఉన్నది. వేలకు రాక మిత్రుడు ఒక కాల్గాలిన పిల్లి ఓలే మదిగంతులు చూర్పులెంతయు తాళని మాలి ఎల్లప్పుడు ద్వారము వంకని తారులాడు. ఉద్వేలముగా వీనన్ని గుడు వీనులు చీమ చిటుక్కుమన్నచో భవాని, ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? నీవేనా? నేనే. నేడు వేలుకు రాగా ఏదో గ్రామాంతరముకు పోయినావు అనుకుంటుంది. అయ్యో, గ్రామాంతరమును కాదు గాని గృహాంతరమున పోయి పుట్టెడు పరాభవముతో వచ్చి తినయ్యా. పరాభవము నీకా? అది ఎట్లు మిత్రమా? ఏమని చెప్పుదునయ్యా? ఒకవేళ చెప్పినచో నీవు నవ్వుదివేమో అని నాకు సందేహముగా ఉంది. భలేవాడే మిత్రమా, నీ పరాభవంకు నేను నవ్వేదనా? లేదు మిత్రమా, ఊరక ఏంటివి? నీవు నవ్వవలియే కాదు, నా పరాభవము నీ పరాభవముగా భావించవని కూడా నేను నిసంకోచంగా. సరియేనా? ఇక విషయానికి వస్తున్నాను. అతి ప్రాముఖ్యమైన విషయము. చెప్పు మిత్రమా. మన పట్టణమున చింతామణి అని ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతము ఎప్పుడైనా ఎక్కడైనా వింటివా మిత్రమా? చింతామణి వేశ్య, మనము వృత్తాంతం అదేమే కలిగి ఉండనప్ప. అట్లయినా నీవు వినలేదన్నమాట. మిత్రమా, రూపమునకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, కాను దాని విద్యా గర్వమునకు మేరలేదు మిత్రమా. చదువు రాని ఎడల సార్వభౌముడైన గుమ్మము తొక్కనియదు, కత్తుడైన కన్నెత్తి చూడదు. ఒకవేళ చదువరయుగు ఎడల సన్యాసి అయినను పూజించునట్టయ్యా. దాని పరీక్ష కాగిన వారిని దైవ సమానముగా పూజించి గౌరవించునట్టయ్యా. ఇదెక్కడి విడ్డూరమో ఏమో. అట్లయినది గర్వము కాదు మిత్రమా, గుణమనే చెప్పదగును. ఈ సంగతులు నాకెందరూ చెప్పినా వేశ్యలకు ఇవి విపరీత గుణములని నేను నమ్మలేదయ్యా.
కానీ మిత్రమా, ఈ పూట ఒక మిత్రుడు అంతలి యథార్థమును ప్రత్యక్షముగా నాకు చూపుటకే నన్ను దాని ఇంటికి తీసుకుని పోయిన మిత్రమా. అవును మిత్రమా. తర్వాత ఆహా, ఓహో, దాని మేడ, దాని భాగ్యము, దాని భోగము, అబ్బబ్బబ్బబ్బబ్బ, వీటి మాటకేమి గాని మిత్రమా, దాని సౌందర్యమును చూచుటకు నా 2 కన్నులు చాలడం కాదయ్యా. అంత అందంగా ఉన్నదా? 2 కన్నులు కూడా చాలేదన్నమాట. సరిపోలేదయ్యా. పోనీ నా కన్నులు కూడా నిరవ తీసుకోకపోయావు మిత్రమా చూడటానికి? అందుకే కదా మిత్రమా, నీ కన్నులు కాదు గాని నీ పాండిత్యం ఎరువు తీసుకుని పోగలిగినచో నాకు ఈ పరాభవం కలుగకపోయేది. పాండిత్యమా? ఏ ధనము ధాన్యమనగా విన్నాను కానీ పాండిత్యం కూడా? అవునయ్యా. చాలా చూడంగా ఉన్నది. ఒక విషయం మిత్రమా, నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకావ్యమును ముగించి ప్రతాపరుద్రేయము చేతబట్టిన వాడైనందున అతని వెంట వెళ్ళిన నేను కూడా అంతటి వాడనేమో అని అనుకొని నాకు కూడా సంస్కారంతో నమస్కారం చేసి ఇలా అడిగిందయ్యా. మంచి పని చేసింది. ఏమని అడగలేని, అయ్యా మీరు ఎవరి దగ్గర చదువుకున్నారు అని నన్ను అడిగింది. మరేం చెప్పారు? నేను మాత్రం ఊరుకుంటున్నా, సకల కళా సంపన్నుడైన బిల్వమంగళమూర్తి నా బాల్య మిత్రుడై ఉండయ్య మరి వద్దను చదువుకోవలసిన పని నాకేమున్నది తక్కువ సమాధానం చెప్పుతుంది. వయ్యారముగా ఉత్తరం వయ్యారముగా ఈ విధంగా నా పేరు దాని చిట్టాలో అయ్యయ్యో నేను ఎక్కించలేదయ్యా. ఏంటి నీ తెలివి, నీ చక్కదనము పోస గుర్చినట్లది ఏ కరువు పెట్టింది కూడి మిత్రమా. మొదలే వేశ్య కదా, ఆ పైన పడచదివినకుండా ఆ పాటి విచక్షణ లేకుండా, అదిగాక మెరక వీధిని మేక ఈరనిమ్మో పల్లపు వీధిని పడ్డ చావనిమ్మో భోగము దాని ఇంత ఉండునయ్యా. అవును కదా. సరే సరే, పై సంగతి కానీ పరాభవం అవునయ్యా. అది మిత్రమా, చటాల ఒక శ్లోకం చదివి దీని భావం ఏమి నన్ను అడిగింది. అంతే. ఆ మాటకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక, ఏమి చెయ్యాలో తెలియక, ఎటు పోవాలో పాలుపోక సిగ్గుతో తల ఉంచుకున్నాను మిత్రమా. అది అంతటితోనే నన్ను విడిచిపెట్టకుండా, అయ్యా నీ సంగతి మొత్తం తేలిపోయింది, మీ బిల్వమంగళ గారు ఉన్నారు కదా మిత్రులు, వారి సంగతి కూడా తేలవలసి ఉన్నది, దీనికి ఏమి సమాధానం పోయి చెబుతారో తెలుసుకుని రండని ఒక కాగితమును వ్రాసి మరీ పంపిందయ్యా. మిత్రమా, ఈ శ్లోకం కానీ నాకొక శ్లోకము, బాపుమయ్యా ఆ పై నీదే ఆ పాపము. మంచి సమస్యని ఇచ్చి పంపించాను. రూఢమైన సమస్యనే. వృక్షాగ్రమాసి నచ పక్షిరాజః చర్మాంగధారి నచ సోమయాజి త్రినేత్రధారి నచ శూలపాణి జలంధరిత్రి నగటో అలాగే ఉంది. శ్లోకం ఏమో గాని నీవు పాడిన రాగం మాత్రం నాకు తెలిసిందయ్యా. ఏం రాగం? ఇది ఉదయ రవిచంద్రికయ్యా. భావం చెప్పబయ్యా, రాగం నాకెందులకయ్యా. దీని భావము స్మరింపలేదా మిత్రమా? ఏదో మిత్రమా, చెప్పమందువా? తప్పదు మరి. వృక్షాగ్రవాసి అనగా చెట్టు పై నుండున్నది. అవును, అందరికీ తెలుసుగా. నచ పక్షిరాజ, పక్షి కాదు. పక్షి కాదా? అదేమిటి? చర్మాంగధారి, చర్మమును ధరించి ఉండును. అవును. నచ సోమయాజి, సోమయాజి కాదు. కాదా అనగా ఎవరో తెలుసా? ఎవరు? యజ్ఞయాగాది క్రతువులు చేయువాడు సోమయాజి, అతను కాదు. త్రినేత్రధారి, 3 కన్నులు కలిగి ఉండును. ఇది వాస్తవమే. నచ శూలపాణి, శివుడు కాదు. శివుడు కాదా? జలంధరిత్రి, జలము కలిగి ఉండును. నా ఘట, కుండ కాదు. కుండ కాదా? నా మేఘ, మేఘము కాదు. మేఘము కాదు. దీని ప్రతి పదార్థం ఇంకా భావం మిగులుంది. చెప్పమందువా? తప్పదు మరి. అది అవును,
చెప్పగానే మెల్లగా జారుకుంటావేమో. జానుకోనయ్యా, పౌరుషం మీద ఉన్నానయ్యా, పట్టుదలతో ఉన్నాను. చెప్పు. అయితే వెళ్తావన్నమాట. అదేంటి మిత్రమా, ఇంతసేపు నా కళ్ళు కాయలు కాచే. నా పరుగు పోయిందయ్యా, ఇది పరుగు సమస్య. తప్పకుండా మళ్ళీ వస్తావు కదా. తప్పకుండా వెంటనే వస్తా. మాటేమో. నిన్ను విడిచి నేను ఉండగలనా మిత్రమా? సరే. అది టెంకాయ. టెంకాయ, కొబ్బరికాయ. ఈ భావం అంతా కలిసి కొబ్బరికాయ. అరే రే, ఈ టెంకాయ నా తలకాయని ఎంత పాడు చేసింది మిత్రమా. సరే, ఆలస్యం ఎందుకు, నేను ఇప్పుడే పోయి ఈ మొక్క చెట్టు వస్తాను. అంత కనుక మీరు ఇక్కడే ఉండు మిత్రమా. సరేనా? నీ కోసం 1000 కళ్ళు పెట్టుకుని వేచి ఉంది. అలాగే మిత్రమా. టెంకాయ. టెంకాయ, వంకాయ నేననుకుంటా. టెంకాయ, కొబ్బరికాయ, నారికేళం. ఆహా, వచ్చింది మిత్రమా, పోయి వస్తా. సాయము సమయము ఎంత సమ్మోదకరముగా ఉన్నది. చక్కగా విచ్చిన పూలు కింపుతో ఉల్లసమాడు నాగసము యోహములంజన పక్షి సంతయో మెల్లగా మిందదారు చిరుమేఘములు అయ్యపరాత్రి వెంక రాజుడు సూర్యబింబము వచింపగా శక్యమే సంధ్య సంపదల్ అదృష్టవంతుడమయ్యాను. కోటీశ్వరులు కొంప చుట్టూ తిరిగిన నువ్వు లెక్క చేయని చింతామని నా వెంట వచ్చిందయ్యా. ఏమి సౌందర్యం! ఇది కనికయా లేక చక్కదనముల కనికయ? నిప్పలు వాల్చుకుండిన
ధరిత్రి పాదమూలంటకుండినన్ తప్పక రంభయో మరి ఘృతాచియో మేనకయో యటంచు కప్పుర గంతు పట్ల భ్రమ కల్గకపోవునే ఆలకింపలేదు ఇప్పుడమందే ఇట్టి జలయే ఎన్నడం మరల ఈ జగన్మోహన మూర్తిని ఎంత కాలమునకు చూడగలిగితే నా జన్మ ధన్యమైనది. అయ్యా దండముంది. నమస్కారం. తమ ఆజ్ఞనందకే తమ సన్నిధికి వచ్చిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేముంది, మీరు విద్వాంసరాలు కదా, నించున్నారు ఎందుకు, కూర్చును. క్షణింపుడు నేను కూర్చుటకు రాలేదు. నాకు కొన్ని సందేహములు ఉండి అవి మీ వలన తీర్చుకోవాలని వచ్చినాను. ఆలస్యం ఎందుకు, కానివ్వండి. చిత్తము అన్నిటికంటే చిత్రమైనది ఏది? అన్నింటికన్నా చిత్రమైనది ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది? అన్నిటికన్నా సుందరమైనది ప్రకృతి. అత్యంత భయంకరమైనది సంసారం. మనల్ని ఏది విడిచను విడువనిది అవసరం. ఎట్టి దారిద్ర్యమందును సుఖపెట్టగలిగినది తృప్తి. అన్నిటికంటే ఫలమైనది అవసరం. అన్నిటికంటే సులభమైనది అన్యులకు సలహా చెప్పుట. అన్నిటికంటే కష్ట సాధ్యమైనది తన తప్పు తాను తెలుసుకొనుట. పాపమునన్నిటినీ పరిహరింపగలిగినదేది? పాపములన్నింటిలో పరిహరింప చేయనది పశ్చాత్తాపం. మహాభాగం, నా భాగ్యవశమనం. ఈ ప్రశ్నలకు ఉత్తరము చెప్పగలిగిన వారిని భాగ్యవశమని ఇప్పటికీ చూడగలిగితే. మహాభాగ, చంద్రుడుకు నోలు పోగువలే తమ అద్వితీయ పాద్యమునకు ఏమిచ్చిన రుణము తీర్చుకోగలరు. ఇదిగో ఈ అంగుళకము స్వీకరింపు. ఊహలు గుసగుసలాడే నా ఊహలు గుసగుసలాడే
మిత్రమా, నా ప్రాణ స్నేహితుడా, నా హితుడా, అయినది అయినది. మిత్రమా, ఏమిటయ్యా మనస్యాలు? కొంప మునిగింది. ఇప్పుడు ఏమి సెలవు? ఏదైనా ఉపాయం వచ్చి శీఘ్రంగా పని చేస్తావా? నేను చింతామణి తీసుకుని ఇలా వెళతాను. నాన్నగారిని కలుసుకో. అట్లనే మిత్రం. సరిగా చింతామణి గారు, మీరు ప్రాచీన కన్యకాభావం మరి దర్శన భాగంకు అవకాశం కలిగినట్టే కదా. మరలా కూడా చింతామణి గారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా నేను తీసుకువెళతాను లేవయ్యా. అయ్యారా, ఓ మహానుభావులారా, ఆనాడు పెద్దలు చెప్పిన మాటలు మీ ముందు పెడుతున్నానయ్యా. సావధానముగా చూడయ్యా. కాల వైపరీత్యము కాకున్నచో మహాపండిత పుత్రుడు, మహాపండితుడు, మహాజ్ఞానవంతుడు, అత్యంత సౌందర్యవంతుడు అయినటువంటి బిల్వమంగళుడు ఒక వేశ్య బాలు చూపుకు లోబడిపోయి తన వెంట సర్వస్వాన్ని మరచి వెళ్ళిపోయాడు. అందుకని అన్నిటికంటే తీపి ఏది? అన్నిటికంటే అదే వేశ్య.
నా ప్రాణీశ్వరునికి నేనెంత పగదానదైపోద్ది కదా. వనితను వచ్చేలా ముళ్ళపై వలయను చోటు యాభములు దాటి ఆచమి కూడా ఈ చవి కొట్టుచున్నది. ఇది వరకు భోజనానికి రాలేదు. ఆయన భుజింపక ముందే పచ్చి మంచి నీరు నోట పోసుకొని నాకు అధికారం లేదు. నా దురదృష్టం వలన అత్తగారేమి లేదు. ఉన్న మామగారైనా తిన్నగా కుమారుడి బెంగ చేత మంచపట్టి 4 కాలముల పాటు ఆయన బాగున్నా సరి లేకున్నా నా మాట్లాడుగునా ఎంత భాగ్యమునిదేవి, ఎంత భాగ్యమునిదేవి. అమ్మగారు అయ్యగారు వచ్చుతున్నారు. నవ్వు ముఖంతో ప్రవర్తించరా? నేను చాలా వృద్ధులేదు. అలాగునా? ఆ సంగతి నాకు తెలుసు. స్నానపు నీరు తోడి సిద్ధముగా ఇచ్చినారు. ఇప్పుడు నాకు స్నానం చేసే అవకాశం లేదు. చింతామణికి తలనొప్పిగా ఉంది. నేను శీఘ్రంగా వెళ్ళాలి. అయ్యయ్యో రామరామ. అబ్బా, అదంతా జాలే కాబోలు. నీ ఏడుపు చేతనే దానికి పదే పదే జబ్బు చేసింది తెలుసా? దానిని ఎన్నడైన పల్లెత్తు మాట మాట పైకి ఆడుకున్నానేమి, నీ కడుపులో ఎంత కుళ్ళుందో నాకు తెలియదు అనుకున్నావా? అది కొత్త మేడ గృహప్రవేశానికి రమ్మనుచు వర్తమానం రాగలిగా. ఇది ఏ నాథ, ఇది ఏ నాథ.
తప్పనిసరి కానీ కానీ అది అది రమణుడే నేను పౌడయ్యా. దాని ఆజ్ఞ నా ఆజ్ఞలతో సమానం కాదా? నా దురదృష్టంలోనే నాకంత దురాలోచన లేకపోయినది కదా. వాయవ్వ, దురదృష్టవశాత్తు దూరాలోచన లేకుండా పోయిందట దేవి గారికి. మాట్లాడుచుంది. వంటింట్లో తమరి పని ఏమి లేదు, తమరి ఇక్కడే దేశం. మామగారు అన్నట్టు నా మెత్తని తెలివి ఆయనకి ఇస్తే తెచ్చింది. కానీ ఈ పూట కాసింత భోజనమైనదా? అప్పుడు ఎలా ఉంది తమరికి? సరే, నీతో కొంచెం మాట్లాడవలసింది. ఒక్క క్షణం. నేను శీఘ్రంగా వెళ్ళాలని చెప్పలేదా? చెప్పినారు కదా, నా విజ్ఞప్తి విలువనుకొని ఏ పూట మీ పూట ఏమంటిది? వెళ్ళనీవు తలుచుకోలేదా? తలుచుకోలేదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను స్వామి. బాగా ముదిరినట్టున్నదే. నేను వెళ్ళాలి. నా మీద వినిపించి సుందరి మడులకు ఆత్మకుంటే జగత్రయంబు సుందరి మడులకు ఆత్మవిభుండే జగత్రయంబు ఇప్పుడు ఇంటికి వస్తే ఎడమకం పిడమకం ఏడుమకం. నిన్నే అడుగుతున్నాను, ఇంతకు చెప్పొచ్చిందేంటి? అవును, తమ్ముడు చెప్పాలి. అన్నాయిమే, కానీ దానికి ఇప్పుడు కట్ట పని లాభం లేదు. నా హృదయం ఏనాడో పరాజయం అయిపోయింది. ఎందువలన పరాజనమనిది? నగడు చేతనా, నగడు చేతనా, మిలియ సంపద లేని నగడు చేతన స్వామి. నువ్వు రంభ కన్నా చక్కని దానివి, భూదేవి కన్నా ఓర్పు కలదాన్ని, జాహ్నవి కన్నా పవిత్రాలు. చాలా అంత సోసిన పాట నా ఇంది లోపముండున మీకెంతయ్య నా తెలపగలగదు.
చెప్పకుండా చెప్పమన్నదా చెప్పమన్నదా నీవు పెళ్లి పెండ్లామౌట్నే ఎందుకు పరియాస బిడ్డలకు కుల కాసుల ఎట్లు దుఃఖపెట్టదు మీ దర్శనమే మీ దర్శనమే దర్శనము మీ సన్నిధే నాకు స్వర్గము మీ ప్రేమే నా నిజము మీ ప్రేమే నా ప్రపంచము మీరే దుఃఖించుట ఇప్పుడు తీవ్రముగా కొట్టుచున్నది నాకు ఇప్పుడు కట్టుతున్నది నాకు పెంచినతో నాకు మీరు ఆదరింపినతో నాకు ఎప్పుడు నా హృదయములో అది మీ పట్టని ఎప్పుడు మోహాంధకారంలో నొక్క నల్ల పూసలు చేసి వేసిన పొంగుతున్న వ్యామోహ సముద్రంలో నేను ఒక బిందునై ఉన్నాను. ఆ వరదలో ఎందాకా కొట్టుకొని పోదును నాకే తెలియకునేదా రాదా నాకే తెలియకునేది నీ కళ్ళల్ని కళ్ళు పెట్టి చూడలేకపోతుంది నీ మొహంలోకి మొహం కలిపి చూడలేకపోతుంది నన్ను క్షమింపగలవా రాదా లేదు రాదా నేను చింతామణికి వస్తానని మాటిచ్చాను ఇక్కడ ఉన్నట్లే వస్తాను సరేనా ఉన్నట్లే నాన్నగారు నాన్నగారు మరణించారా నాన్న 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 పిన్నటనాడే తల్లి నన్ను వీడి పునగేగా ప్రేముడు కన్నులలో పెట్టుకుని కష్టములెల్ల సహించి పెంచి సంపన్ను చేసి తల్లియుట అభాగ్యమిలా ఇక నీ తీర్చుకునే
నేర్తునే ఇంకెక్కడు ఓర్పు రాదా? సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు నాన్నగారు. నాన్న తన అభివృద్ధి కోసము సదా బలవించెడు వాడు తండ్రి. తన మేలు గంగుని ప్రమోదము నొందెడు వాడు తండ్రి. అయ్యన తన కీడు తోచే హృదయము నాడు వాడు తండ్రి. జనకుడు లేని జన్మమగ జన్మమే అన్యులకెందరుండిన నాన్న జనకుడు లేని జన్మమక జన్మమే. జనకుడు లేని జన్మమక జన్మమే. ఏమిటా చప్పుడు? అమ్మయ్యో, పిడుగన్న నా చింతామణికి తెగని భయం. నా చింతామణి ఎంత భయపడుతుందో, నన్ను ఎంత కఠిన హృదయం నుంచుందో. నేను వెళ్ళాలి రాధా. శవం ఏమో జాగరం ఏమో నాకేం గుర్తు. నా చింతామణి ఎంత భయపడుతుందో. నేను వెళ్ళాలి, నా మార్గం కట్టిలో. రాధా, భార్యవనికి అనుకరించి నీకు అవకాశం ఇస్తున్నాను. నా మార్గానికి అడ్డులేవు. భార్యట భార్య, భర్త మనసు అర్థం చేసుకుని నీవు ఒక భార్యవేనా? వెళ్ళనివా? నన్ను చంపి రాధా, నాకు నా చింతామణికి అడ్డుకోవాల్సిన వారికి ఎవరైనా సరే చంపే వెళ్తాను. వెళ్ళనివా? ఎలా వెళ్ళనివో నేను చూస్తాను. జగదీశ్వరా, జగదీశ్వరా, నాకెప్పుడు చూడవు మూసి పాపిస్తున్నాడా? నా బ్రతుకు పాలు చేయటకు, నా కామనమ్మగా పాలు చేయటకు భరతమాత, ఏ దేశము లేని భాగ్యము నీకెట్టి సంతానము, నీకెట్టుల సంప్రాతమైనది. ఓ దేశపతులారా, మా ప్రజానాయకులారా, ఎక్కడ నిద్ర పోతున్నది? ఇద్దరు కాంతలు భర్తలు మాకు వాచి వినిపించినది. మీకు కనిపించలేదా? మహామరణము మరణము చేయాలి.
శివగారిని ఇచ్చిన నన్ను కూడా రమ్మనిస్తున్నా ఒక్కసారి ఏమి ఏమి
ఉన్నానో నీకు తెలియదా స్వామి? ఈ పాడు వృత్తిలో జన్మించటం కావున, ఏ పాడు ప్రేమలో జన్మించటం కావున, ఏ వృత్తి చేయుచుంటేనే కానీ నా మనస వాచ అన్యదానిన తప్ప కొలువుడు కదయ్యా. ఇంకా నువ్వు దయ రాలేదా స్వామి? నాపై ఇంకా నువ్వు దయ రాలేదా? పాపిని ఈ భ్రష్టరాజుని కరుణించవా స్వామి, కరుణించవా? ఎవరిది? ఏదో తలుపు చప్పుడవుతున్నది. చింతమణి, మీరా? ఇందాక పిడుగు పడినప్పుడు నువ్వు తెరుచుకోలేదు కదా? అదేమి అట్లా తెరిచినారు? నా తడుపునికి ఏమి కానీ ఇందాక పిడుగు పడినప్పుడు నువ్వు తెరుచుకోలేదు కదా? ఈ సంక చేత తండ్రి గారు విడిచి చక్కగా వచ్చినారు. నేను విడిచి రాలేదు చింతమణి, వారే నన్ను విడిచి దివి చేరినారు. అయ్యో అయ్యో స్వామి, అట్లయిన స్థితిలో ఇచ్చటికి ఎందుకు వచ్చినా? నిజం చెప్పు మళ్ళీ చింతమణి, నిన్ను చూడంతే ఉండలేక వచ్చేసాడు. అదే గాయము లేని నెత్తిటి మరకలేమి? నెత్తురా ఎక్కడా? అదిగో అన్నట్లు ప్రాకార ద్వారం మోసి ఉన్నది కదా, మీరు ఆవలి నుండి లోపలికి ఎట్లు రాగలిగింది? మనసుండిన మార్గము లేకపోవునా చింతమణి?
వెలుపల నుంచి పిలిచినా నీకు వినిపించదని గోడ దాటుకు నిశ్చయించుకొని మల్లె పందిరంలో చోటుకు పోయి ఆధారం నిమిత్తం వెలుపలకు జారిన తీగల కోసం తొరచలాడుచుండా అదృష్టవశాత్తు తాటగుట అవును, అది తాటి వలె గరుకుగా లేక మృదుగా ఉన్నట్టు ఇప్పుడు స్వర్ణం వచ్చుచున్నది. నిజం చెప్తాను. గరుకుగా ఉందా? అవును చెప్తామని. అదేమో పోయి చూసి వద్దాం. మహాభాగా, మీరు అనుకున్నట్లు అది తాడు కాదు, పాము. పామండి. అది పొట్టనిచ్చి రక్తం ఎట్లా కారుచున్నదో మీ అందరి నెత్తుని మరకలు దాడిని ఎంతటి సాహసం చేసినారు. ఇది తెలియక చేసిన సాహసము చింతమని. తెలిసి చేసిన సాహసం మరొకటి కలదు. అదే ఏటి ఒడ్డుకు వచ్చేసరికి పడవ లేకపోయినది. ఆ, ఈతడికి ఏమైనా ఆధారము దొరుకునా అని ఏటి వెంటనే వెతుకుతురాగా ఒక చోట ఒక శవము నా కాలికి తగిలినది. అవును చింతమని. ఆ శవాన్ని తిప్పగా చేసుకుని ఏరు ఈ దివల వంటి చేరగలుగుతుంది. ఇంతటి విపరీతం ఉండదా? శవమును తెప్పగా చేసుకుని ఏవలికి వచ్చినారా? ఎంతటి విపరీతమా! నేను నమ్మచాను, నేను నమ్మను. నిజం చింతమని. నీకంత నమ్మకం లేంచో చూపించదం రమ్ము రా. అండి, ఈ శవం స్త్రీ శవం. స్త్రీ శవం? అవునండి. నా జీవితేశ్వరి, నా సుమన సువల్లి, నా లక్ష్మి రాధా. తాలిని భూమికి దాని వివేకమునన్మదాల సంపోలిన దాని శీలమున పుట్టిన ఇంటికి మెట్టినింటికి నేను ఘటించుదాని నన్ను మించిన భక్తి భజించుదాని చంపి వైచితి నిరాదర నంబనో దుర్విశంబున మీ భార్య రాధయ్య. అయ్యో, ఈమెకి దుర్మరణ ఎట్లా సంప్రాప్తమైనది స్వామి? ఈ పాపిష్టినోడు తనని ఏమని చెప్పమంటావు చింతామని? నన్ను ఏమని చెప్పమంటావు? ఏమండి, ఏం జరిగిందో చెప్పండి. ఈ శవ జాగరణ ఒంటరిగా చెయ్యలేను అని కాళ్ళ వెళ్ళపడి బ్రతిమిలాడినను. కర్కశుడనై గొంతులను పారవలసి వచ్చాను నా రాతకు. ఈ గాఢాంధకారంలో, ఈ పెను తుఫానులో నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చి గుండె వ్రేలి దృశ్యావంతులు పొందినట్టు నా రాత. ఏమి వెళ్ళాలి? బ్రతికి ఉండగా భర్తకు ఎన్నో విధములుగా సేవలు చేసి ఈమె చర్చ కూడా మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడింది కదండి. ఈ విధముగా సేవ చేసింది నా తల్లి. అమ్మ రాధ, నీవు నీ దుర్మరణకు నేనే కారణము తల్లి. ఈ దుర్మరణకు నేనే కారణము. నీవెక్కడ నన్ను క్షమించమ్మా, క్షమించు.
సరే కానీ మహాభాగా ఇల్లాలని ఒంటిగా శవజాగరము చేయమని విడిచివచ్చుటకు మీకు మనసక్కప్పుడది ఈమె దుర్మరణము వలన ఈమె దుర్మరణం వల్ల మీకు చుట్టుకుని ఘోర పాపము మీరు ఎన్ని జన్మలెత్తున తీర్చుకోగలరు సమాధానం చెప్పండి. ఇది అక్రమమే, ముమ్మాటికి అక్రమమే చింతామణి, అక్రమమే. కానీ నన్నేమి చేయమనదు. నీ అందరి అనురాగము అన్యాయం లేకుండా చేసే నన్ను ఈ విధంగా ఈడ్చుకొచ్చింది. అనురాగం బాగా ఎంగిలికొట్టుతాయి, ఎంగిలికొట్టుతో ఎంగిలికొట్టుపోయి మీ కిందటి అనురాగము ఏమంటిది చింతామణి? ఎంగిలి కూడా చుట్టివా? ఎన్నడూ వినుకోడిని మాటలు నీ నోటికుండా వినవలసి వచ్చినదే. ఎందుకు నన్ను ఇంత చిత్రపాతం చేస్తావు చింతామణి? బొత్తుగా నమ్మను. నీవు పవిత్రురాలవు, ఇళ్ళ వేసల వంటి దానివి కానే కావని నా ఊహ, ప్రగాఢమైన నమ్మకం. ప్రతి విటునకు తన సాడి పట్ల ఇదే దురూహ, ప్రతి విటునకు తన సాడి పట్ల ఇదే దురూహ. అంధకారమే, ఆ మోహాంధకారమే మీ కన్నులు కూడా కప్పివేశారు. అంతేగాని ఇందు నా యందు ఆధిక్యం ఏది లేదు, లేదు, లేదు. ఉంది చింతామణి, నీ యందు ఆధిక్యత ఎంతో ఎంతో ఉన్నది చింతామణి. చింతామణి, జగన్మోహనకరమైన నీ సౌందర్యం రా. జగన్మోహన, ఈ జగన్మోహనాకారం మీ భార్యలో మీరెన్నడూ చూడలేదా? ఈ జగన్మోహనాకారం మీ భార్యలో మీరెన్నడూ చూడలేదా? మహాభాగం, ఈ సౌందర్యం కోసమే తండ్రి ఎంత పడి చచ్చి ఉన్నా ఎంత దూరం యాచించితిరి. ఈ సౌందర్యం కోసమేనా భార్యను, ఆ ఇల్లాలను ఎన్నో విధములుగా మీచే బాధింపబడిన ఇల్లాలను చచ్చి కూడా ఆమెను ఒంటిగా విడిచి ఎంత దూరం వచ్చి తిరిగి మీరు సకల శాస్త్రాలు చదివినవారు, సకల శాస్త్రాలు చదివినవారు ఇంతేనా? చూడండి, ఈ సౌందర్యమే కదా మీ కన్నులు కప్పివేసినది. మీరు చెడునే ఉండవలేను, మీరు చెడునే ఉండవలను. నేను